మరోసారి అవకాశం ఉందట. వైసీపీ అధినేతకి అనుకూలంగా 2024 తర్వాత జగన్ కే ప్లస్. జన్మత్ సర్వే ప్రకారం అలా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగంలో తనదైన మార్కును చూపించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండింటినీ జోడెద్దులా పరిగెత్తిస్తున్నారు. సీఎం జగన్ పరిపాలన ఇలా సాగుతుంటే మరోవైపు సర్వేల హడావిడి మొదలైంది. ఇప్పటికే పలు సర్వే సంస్థలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో ప్రజలు వైఎస్ఆర్సీపీకే అధికారం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. తాజాగా జన్మత్ పోల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో మరోసారి సీఎంగా జగన్ అవుతారని స్పష్టం చేసింది. మరి ఆ సంస్థ చేసిన సర్వేలో ఏ పార్టీ ఎన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ అధికార పార్టీ దూసుకెళ్తుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించింది లేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా జన్మత్ పోల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో మరోసారి సీఎంగా జగన్ అవుతారని స్పష్టం చేసింది. మరి ఆ సంస్థ చేసిన సర్వేలో ఏ పార్టీ ఎన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ అధికార పార్టీ దూసుకెళ్తుంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించింది లేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఏపీకి సంబంధించిన ఓ సర్వే వివరాలు బయటకొచ్చాయి. అందులో భారీ మెజార్టీతో సీఎం జగన్కే మరోసారి ప్రజలు అధికారం ఇస్తారని తేలింది. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒకవైపు, మిగతా పార్టీలన్నీ ఒకవైపుగా పోటీ సాగనుందని స్పష్టంగా కనిపిస్తుంది. రానున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం సాయాశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఎంత శాతం ఓట్లు రాబడుతుంది, ఏపీకి రాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాల మీద ప్రముఖ సర్వే సంస్థ జన్మత్ పోల్స్ సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారంలోకి వైసీపీ వస్తుందని ఈ సర్వే తేల్చింది. గురువారం నాడు ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఇక ఈ సర్వే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి 110 నుంచి 113 స్థానాలు వస్తాయని ఈ సంస్థ తేల్చింది. అలాగే పొత్తుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ, జనసేనకు 54 నుంచి 56 స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ఒక్క స్థానం కూడా లభించదని ఈ సర్వే స్పష్టం చేసింది. మొత్తంగా జన్మత్ పోల్స్ సర్వే ప్రకారం ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీదే అధికారమని తేల్చి చెప్పింది. అంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం సీట్ అధిష్ఠించబోతున్నారు. మొత్తంగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేదని ఈ సర్వే అభిప్రాయపడింది. ఈ జన్మత్ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.